అలాగే మన దివ్యశ్రీ కౌశిక వెంకట రాధాకృష్ణమూర్తి గారి కుమారుడు కౌశిక అనిల్ కుమార్ శర్మ శిరీష రాణి దంపతులు వారు కూడా మనకి విశ్వ కార్యక్రమం మరి వీరు ఏ కోరికతో అయితే మనకి విశ్వ కార్యక్రమం దర్శనం చేశారో మరి వారి కోరికలు నెరవేరాలని అయ్యప్ప అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని చెప్పని శరణం ద్వారా ఆశీర్వచనం జరపండి స్వామి. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి అని చెప్పని కోరుకుని మరి ఇక్కడ భిక్ష కార్యక్రమంలో దర్శనం చేసి సేవ చేశారు. ఈ సంవత్సరం మణికట్టుని వెంకటేశ్వర వచ్చారు ఈ స్వామి అయ్యప్ప అనుగ్రహ ఆశీస్సులతో. స్వామి మనోజ్ స్వామి రండి. అలాగే ఓం శ్రీ స్వామి ప్రభువే 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 స్వాములు భవానీలు శివస్వాములు సాయి స్వాములు గోవింద స్వాములు భిక్ష తీసుకున్న స్వాములందరూ కూడా తృప్తిగా ఆరాధించండి స్వామి. శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప. రేపు 18వ తారీఖు నాడు అనగా సోమవారం నాడు కార్తీక సోమవారం నాడు 18వ తారీఖు నాడు రామకోటి ప్రాంగణంలో భిక్షా కార్యక్రమం జరిగే స్థలంలో మధ్యాహ్నం అయ్యప్పకు శాకంబరి అయ్యప్ప అలంకారం, అలాగే అదే రోజు మరి గత 15 సంవత్సరాల నుంచి కూడా శాకంబరి అయ్యప్ప అలంకారం చేయటం, ఆ రోజు మరి దీక్ష తీసుకున్న స్వాములకి భిక్షకొచ్చిన స్వాములందరికీ కూడా 3 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం, వెంకటేశ్వర స్వామి లడ్డు, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారి ప్రసాదం కూడా తీసుకొచ్చి దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా 3 పుణ్యక్షేత్రాలు వాళ్ళు వెళ్ళినటువంటి భాగ్యం కలిగించాలి, వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొచ్చినటువంటి ప్రతిఫలం కలగాలని ఉద్దేశంతో ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఇందుకు దీక్ష తీసుకున్న వాళ్ళు 3 పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని చెప్పని అంటారు. మరి అవకాశం అందరికీ కుదరదు. దాని గురించి అని చెప్పని మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా మా అబ్బాయి మనోజ్ జన్మదిన సందర్భంగా ఈ ప్రసాదాలు తీసుకొచ్చి పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే అదే రోజు సాయంత్రం 7 గంటలలాగా అయితే అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదానం సమాజం ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం 7 గంటల నుండి హరే కృష్ణ మూవ్మెంట్ ఇస్కాన్ వారు విజయవాడ వారిచే ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్కి ఎవరైతే మనకి సప్లై చేస్తున్నారో అన్నా క్యాంటీన్ ఫుడ్ అక్షయపాత్ర వారిచే హరినామ సంకీర్తనలు ప్రవచనాలు ఉంటాయి 8 గంటల వరకు. 8 గంటల నుండి కోటి దీపోత్సవ కార్యక్రమం. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పరిమిత సభ్యులకే మరి అవకాశం 153 మంది అని చెప్పి 153 మంది జంటలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో మరి మేము దానికి ఒక ఒత్తేస్తాము, లక్షొత్తులు ఇస్తాము కూర్చున్న జంటకే. ఆ లక్షొత్తులు 2 కేజీలు ఒత్తు బరువే ఉంటుంది. దానికి 3 కేజీలు ఆవు నెయ్యి 3 కేజీలు ఆవు నెయ్యిలో దాన్ని నానబెట్టిన తర్వాత ఇస్తాం దాన్ని. అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దంపతులకి హరే కృష్ణ మూవ్మెంట్ ఇస్కాన్ వారు ఇచ్చినటువంటి భగవద్గీత పుస్తకం, అలాగే కండువా, అలాగే ఇస్కాన్ వారి ప్రసాదం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా ఎవరైతే ఇక్కడ రిజర్వ్ చేసుకుంటారో వారికి పాసులు ఇవ్వటం జరుగుతుంది. ఆ పాస్ ద్వారా 5గురికి అనుమతి, లోపలికి రావడానికి 5గురికి అనుమతి ఇస్తాము. ఈ 5గురిలో కూడా 2 పూజలో కూర్చుంటారు, 3 వీక్షిస్తారు. మామూలుగా పక్కన కూర్చుని 3 కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించే అవకాశం కలుగుద్ది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రత్యక్షంగా చూడాలన్నా కూడా అవకాశం ఉండదు చాలామందికి. అసలు మనకి ఎక్కడో పెద్ద సిటీల్లో జరుగుద్ది. కరోనా ముందు ఒకసారి కోటి దీపోత్సవ కార్యక్రమం ఏలూరులో మరి మా కుటుంబ సభ్యుల తరపున మేము చేశాము. మరి ఇప్పుడు కమిటీ తరపున కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం చూడాలన్నా కూడా ఎంతో అదృష్టం కలగాలి. అదృష్టం ఉంటే కానీ చూడటానికి కుదరదు. అలాంటిది ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నాము. మరి ఎవరన్నా పాల్గొనదలుచుకుంటే మా కమిటీ వారిని సంప్రదించి ఇవాళ రేపట్లో పేర్లు నమోదు చేయించుకుంటే మిగతా వివరాలను కూడా మా కమిటీ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప.
అయ్యప్ప శరణం. మరి సోమవారం, కార్తీక సోమవారం 18వ తారీఖు ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి కమిటీ తరపున. మరి భక్తులు ఎవరైనా కూడా దీనికి పాల్గొనదలిచిన వారు కమిటీని సంప్రదించి మరి అందులో పాసులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళకి ఈ ఒత్తు ఒక్కొక్కటి ఒత్తు కానీ పూజా సామాగ్రి కానీ ఏదైనా కూడా 4,000 నుంచి 5,000 వరకు దీనికి ఖర్చు అవుతుంది స్వామి. మరి దాన్ని కేవలం కమిటీ వారు 1,116 భక్తులకి అందజేయదలిచారు దాతల సహకారంతో. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం.